ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా శుభములండి. ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు 125 అధ్యాయము. మనము ఈ రోజున స్టడీ చేయి దాని మాటలు ఏమై ఉన్నాయో మనం చదువుకొని ధ్యానిద్దాం. ఎవరైనా క్రొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే వారు లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజ్యదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండును. యెహోవా మంచి వారికి మేలు చేయుము, యథార్థ హృదయములకు మేలు చేయము. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇజ్రాయేలు మీద సమాధానముండును గాక. ఈ యొక్క వచనములు ఇప్పుడు మనం చదువుకొని ఉన్నాం. పిల్లలు, దేవుడు ఇక్కడ మనతో ఏమి మాట్లాడబోతున్నారంటే, ఆయన ఎందంట మనం నమ్మిక ఉంచిన వారినంట ఆయనంట కదలక సియోను కొండవలే నిత్యము కూడా అది నిలిచి ఉంటుందంట. మనము ఎప్పుడు కూడా దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మనము ఎన్నడూ కూడా కదల్చబడం. ఈ లోకంలో సాతానుడు మన మీద అనేకమైన తుఫాన్లు తీసుకువచ్చినప్పటికీ కూడా ఎప్పుడైతే ఆయన వాక్యము నువ్వు చదువుకుంటా నువ్వు విన్నావు, దాన్ని ధ్యానిస్తా ఉన్నప్పుడు ఆడు ఏ విధంగా నీ మీద విజృంభించినప్పుడు నీవైతే ఆ వాక్యముని ఎత్తి వాడిని తరిమి కొడతావు. ఆనాడు యేసయ్య కోడి దగ్గరికి వాడు వాక్యమును తీసుకుంటూ వచ్చినప్పుడు దేవుడు కూడా వాక్యముతో వాడిని తరిమి కొట్టి ఉన్నాడు. అర్థమైందా పిల్లలు? అందుకని మనము ప్రతిరోజు కూడా ఒక్క అధ్యాయమైన మనము దేవుని యందు భయభక్తులతో కలిగి జీవించుటకు మనం ప్రార్థించుకుంటా వాక్యము చదువుకుందాం. ఎందుకంటే మనము చదువుట వలనంట వినుట వలన మనకు విశ్వాసం వచ్చిద్దంట. అందుకని మరింత ఎక్కువ భయము కలిగి మనము జీవించాలి. అదే ఇక్కడ దేవుడు కూడా మనతో చెప్తూ ఉన్నాడు. వారంట దేవుని యందు నమ్మిక ఉంచిన వారు ఎన్నడూ కూడా వారు కదల్చబడరంట. ప్రతి వాక్యమును కూడా నీవు మనస్సు పూర్తిగా అంగీకరించి ఉండాలన్నమాట. అంతేకాకుండా అంట ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు. ఎప్పుడైతే దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటావో, ఆయన వాక్యము పైన నువ్వు విశ్వాసం ఉంచుతావో, నువ్వంటే ఇంకా ఏ పాపమునకు చేయటానికి కూడా నీ చేతులంట నువ్వు చాపవంట. అర్థమైందా పిల్లలు? అబద్ధపు పెదవుల నుంచి, దొంగ చూపుల నుంచి, వేషధారణ భక్తి నుంచి కూడా దేవుడు మనలను విడిపిస్తూ ఉంటాడు. మన కన్ను ఆయనకి నచ్చినట్టు ఉండాలి, మన నోరు ఆయనకి నచ్చినట్టు ఉండాలి, మన హృదయ ఆలోచనలు తలంపులు మన మాటలు క్రియలు కూడా ఆయనకు నచ్చిన విధముగా మనము జీవించాలన్నమాట. ప్రతి పాపమునకు కూడా దేవుని యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారు అట్టి స్థితిలో ప్రతి పాపమును కూడా దూరముగా ఉంటారంట. భక్తిహీనుల రాజ్యదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద నుండునంట. దేవుడు రెండవ రాకడలో మనం ఆయనతో కొనిపోబడినప్పుడు మనమంటే ఈ లోకమునకు తీర్పు తీర్చుతాము. అదే విషయం కూడా ఇక్కడ మనం
చూస్తూ ఉన్నాం. భక్తిహీనుల రాజ్య దండమంట, నీతిమంతుల యొక్క స్వాస్థము. అర్థమైందా పిల్లలు? మనమంట వారి మీద రాజ్య పరిపాలన కూడా మనం చేస్తాం. యెహోవా మంచి వారికంట మేలు చెయ్యుము, యథార్థ హృదయాలకు మేలు చేయమంట. అర్థమైందా పిల్లలు? మనము పైకి ఒకలాగా లోపల ఇంకొకలాగా మనం ఎన్నడూ కూడా ఉండకూడదు. యథార్థమైన హృదయం, శుద్ధమైన హృదయం అంటే ఏ పాపము, ఏ కపటము, కోపము, అసూయ, ఈర్ష్య, ద్వేషములు వంటివి అటువంటి చేదైన వేరులు నీ మనస్సులో, నీ తలంపుల్లో, నీ ఆలోచనలో, నీ క్రియల్లో ఎంత మాత్రము కూడా అవి ఉండకూడదనమాట. ఈ యొక్క మాటల అర్థము అదే ఉన్నదనమాట. ఇతరుల కంట మనం చేతనైతే మేలు చేయాలి, లేదంటే నీవు మౌనంగా ఉండాలి. అంతేగాని లోకస్తుల వలె నీవు రోడ్లకు ఎక్కకూడదు, పోట్లాడకూడదు. బహు జాగ్రత్తగా దేవుడు ఇచ్చిన రక్షణను నీవు భయముతో, భక్తితో దానిని కాపాడుకోవాలన్నమాట. ఈ యొక్క మాటల భావము మీరు గ్రహించారా పిల్లలు? తమ వంకర త్రోవలు తొలగిపోవారని పాపము చేయువారితో కూడా యెహోవా కొనిపోవునంట. ఆయన కనులు, ఎందుకంటే దేవుడు ఆకాశము మందు ఆసీనుడై ఉన్నాడు కాబట్టి ఎవరు పాపము చేస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడంట. అర్థమైందా? అందుకని మనమైతే ప్రతి పాపమును విడిచిపెట్టి దూరముగా వెళ్ళి, ఒక్కొక్కసారి మనకు తెలియకుండా మన ఆలోచన, మన మాటలు, మన తలంపులు ఒక్కొక్కసారి త్రోవ తప్పినప్పుడు వెంటనే నీవు దాన్ని గ్రహించి అది నీ మీద ఏలుబడి చేయక ముందే నీవు దేవుని యొద్ద క్షమాపణ నువ్వు కోరుకోవాలి. ఎందుకంటే ఆయన కరుణ కలిగిన దేవుడు, క్షమాపణ ఇచ్చు దేవుడు. అందుకని మనం వెంటనే ఆయన పాదముల మీద పడిపోయి మనము బ్రతిములాడుకుంటూ క్షమాపణ కోరుకుందాం. ఏ పాపము కూడా మన యొక్క హృదయములో ఉండకుండా యథార్థమైన హృదయముతో మనం ఉందాం. ఇజ్రాయేల్ మీద సమాధానం ఉండును కాక అంటున్నాడు. మనకు దేవుడు సహాయం చేయకపోతే, మనకు సమాధానం ఇవ్వకపోతే మనము ఏ విధముగా ఈ లోకంలో సమాధానముగా మనము జీవించలేము. దేవుడు కృపను ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా దానిని త్రోసివేసుకోబాకండి. ఎందుకంటే ఆయన లేని జీవితము మనకు వ్యర్థము, అది శూన్యము. అర్థమైందా పిల్లలు? ఈ మాటల్లోని దాని గూఢభావము మీరు గ్రహించారా? నాకు తెలిసినట్లు నేను మీకు వివరిస్తూ ఉన్నాను పిల్లలు. దానిని మీరు ఇంకను దేవుడు ప్రత్యక్షత కొరకు, జ్ఞానము కొరకు అడిగి ఇంకను దాన్ని మేలు పొందుకుందురు గాక. ఆమె. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.